రీథింక్ ది స్టోరీ 38 ఏళ్ల నిరీక్షణ. యోహాను 5వ అధ్యాయం చదివినప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని గమనించాము. బెత్సడా కోనేరు దగ్గర ఆ వ్యక్తి 38 ఏళ్ళు వేచి ఉన్నాడని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే అతనికి 38 ఏళ్లుగా వ్యాధి ఉందని మాత్రమే రాయబడింది, కానీ అతను 38 ఏళ్లుగా కోనేరు దగ్గర ఉన్నాడని ఎక్కడా లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు ఆ వ్యక్తికి 38 ఏళ్లుగా ఆ వ్యాధి ఉంది? 38 ఏళ్లుగా వ్యాధితో జీవించడం సాధ్యమేనా? మీ జీవితంలో కూడా ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా నిందలు, బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని మీరు అడుగుతున్నారేమో. అయితే గుర్తుంచుకోండి, ఆ 38 ఏళ్ల వ్యాధి దేవుని మహిమను బయలుపరచడానికే ఉంది. దేవుని సమయం అత్యంత ఖచ్చితమైనది. యేసు నేడు మీతో అంటున్నాడు, నీ పరుపునెత్తుకొని నడువుమని. ఆలస్యం అంటే అది తిరస్కారం కాదు, దేవుని మహిమకు పునాది. ఆమేన్.